పరిమితం చేయాలి. ఇది నేను కాదు, నాది కాదు, ఇది పని, ఈ సేవ భగవంతుడి మీద భక్తి, ఇది భగవంతుడు చేపిస్తున్నాడు నాతోటి. అటువంటి అర్పణ, నీ అర్పణం చేసి అప్పుడు నువ్వు పని చేయు, ఫలితం నేను చూసుకుంటాను. ఒక భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఓ పరమశివ, నేను ధ్యానం చేసినను అదంతా నీ ఆరాధననే. నేను ధ్యానం చేసిన అది నాది కాదు, నీదే. నేను సేవ చేసినా నీదే, నేను కాదు చేసేది, నువ్వు చేపిస్తున్నావు, నేను చేస్తున్నా అనే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మల్ని ఆచరించు. ఇట్లు చేయటం వల్ల ఏమైతుంది? బంధ విముక్తి. మనం బందీ అయి ఉన్నాం ఇందులో జీవి బందీ అయి ఉన్నది. ఆ జీవన్ బందీ అయిన జీవి దాన్ని ఎవరు మన అనన్య భక్తి ధ్యానంచే ఈశ్వరార్పణ బుద్ధితో మనం ఎప్పుడైతే కర్మల్ని ఆచరిస్తావో అప్పుడు ఆ బంధనాల నుండి ఈ జీవి ముక్తి కలిగిస్తాడు అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎంత మంచిగా, సూర్యప్రకాశం అంతటా సమంగా ఉన్నను మట్టిపై ప్రకాశింపక అర్థమందు తప్పక ప్రకాశించును. సూర్యుడు మట్టిలో ప్రకాశిస్తాడా? కనిపించడు. నీళ్ళల్లో కనిపిస్తాడు, అది కూడా నిశ్చలమైన నీళ్ళల్లో కనిపిస్తాడు. అలా ఇట్లా ఉంటే కూడా సూర్యుడు కనిపించడు. మన మనసులో కూడా ఎన్నో అచంచలమైన కోరికలు, తపనలు అన్నీ ఉంటే ఆ దేవుడు మనకెట్లా కనిపిస్తాడు. అలాగే అద్దమంలో ప్రత్యక్షంగా ఇట్లా అద్దం పెట్టి సూర్యుడల్లా మెరుస్తాడు, మనకు కనిపిస్తాడు. అందుకని మన మనస్సు, మన అంతఃకరణ అద్దంలాగా నిస్వార్థమైన అనన్య భక్తితో ఉంటే అప్పుడు మన భగవంతుడు మన హృదయంలోని ధ్యానంలోనే మనకు ఆనందంగా మనకు దర్శనమిస్తాడు. అట్లే భగవత్కృప సర్వత్రా వెలుచున్నను. ఎవరు భక్తితో భగవాన్ని సేవించులో వారే దానిని స్వీకరిస్తారు. ఎవరైతే అనన్య భక్తితో సేవ చేస్తారో వాళ్ళ భగవంతుడు వారి నుండి వాళ్ళ సేవను స్వీకరిస్తాడు. ఇక్కడ అన్ని సుఖముల కంటే గొప్ప సుఖము భగవత్ ప్రాప్తియే, ఆత్మసుఖం. భగవత్ ప్రాప్తి అంటే ఆత్మసుఖం. బాబా చెప్పింది ఆత్మసుఖం. నీ ఆత్మ నీకు దేవుడు, నీ దేవుడు నీలో ఉన్నాడు. ఆ దేవుణ్ణి సంతోషపెట్టు, ఆనందపరచు. సేవతో, భక్తితో, ధ్యానంతో, ప్రేమ. ఈ 4 సాధనలే చాలా ముఖ్యం. అన్నిటికంటే ఎక్కువ ప్రేమ. ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమకు కృష్ణుడు గోపికల మధ్య ప్రేమనే ఉంది. కృష్ణ భక్తులు గోపికలు వాళ్ళకి తొందరగా దొరికిండు కృష్ణుడు. అది ఎవరో నిరంతరం అనన్య భక్తితో పరమాత్మను సేవిస్తారో, ఆరాధిస్తారో వారు పొందగలరు. जुन्या सनातन ऋषीमुनीचं म्हणजे ही ऋषीमुनीची हे आत्म्यामध्ये जाणीव आहे. आत्म्यामध्ये जाणीव आहे. म्हणजे सूर्य आहे, सूर्यानं काय नाही पाहत येताना. या पृथ्वीवरलं सूर्य काय पाहू शकत नाही. कधी त्याच्या देखता सृष्टी निर्माण झाली, पाप पुणे, लढाया, युद्ध, चोऱ्या चपाट्या, तो काय पाहत नाही. सूर्यासारखा असा आत्मा हे पाहून आहे. आणि ह्या माणसाला या जन्मामध्ये हे ज्ञान होते. माताजी आत्मा पण हे पाप आणि पुणे यात चिटकत नाही, हे सत्य. पण ईश्वराचं ज्ञान आहे याला. म्हणजे सूर्यानं जसं पाहिलं की आरसा आपण